డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అందుకేనా? ఇజ్రాయిల్ టెక్నాలజీ తోటి ఈవీఎం ట్యాంపరింగ్ చేసేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని మొత్తం మార్చేసి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక పథకం ప్రకారమే లండన్ వెళ్ళాడు అని చాలా పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కొన్ని మెయిన్ మీడియాల్లో కూడా రావటం మొదలుపెట్టింది. అసలు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ అవుతాయా? దానికి ఇజ్రాయిల్ టెక్నాలజీ ఏమిటి? ఇంతకుముందు ఎవరైనా ఇజ్రాయిల్లో ఆల్రెడీ చేసి ఉన్నారా అనే దాని మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆయన కోర్టుకు విన్నవించుకున్నాడు, నేను నా కూతుర్లను దిగబెట్టడానికి లండన్ వెళ్తున్నాను అనే దానికోసం. ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులన్నిటి మూలాన ఆయన పాస్పోర్టు వాళ్ళ దగ్గర ఉంది. దాంతోపాటుగా ఎక్కడికి దేశం దాటి బయటకు వెళ్ళాలంటే కోర్టు యొక్క పర్మిషన్ కావాలి. సరే, కోర్టు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఏ కారణాలకు ఇచ్చింది, పదే పదే ఎందుకు ఇస్తుంది అనే దాని వైపు ఇప్పుడు చర్చ కాదు. కాబట్టి ఆయనకు పర్మిషన్ ఇచ్చింది, ఆయన లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన చాలా విశేషాలని ఇప్పుడు మన ఐపాక్ టీము ద్వారా జరిగే కొన్ని రకాలైన ఐపాక్ టీమ్ మార్కు విశేషాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బస్సులో వెళ్తుంటే బ్రిడ్జి మీద అటు చివరి కానీ ఇటు చివరి కానీ ఎవరు జనాలు ఉండరు. బ్రిడ్జి మధ్యలో మాత్రం ఒక వ్యక్తి పెద్ద జెండా పట్టుకొని కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని దండాలు దశకాలు పెడుతూ, జగనన్న నీకంటే పెద్ద వీరుడు లేడు, సూర్యుడు లేడు అని పొగిడే లాంటి కార్యక్రమాలన్నీ ఎన్నికల ముందు జరిగాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా మరి ఇంకా ఏ మోటోతోటి ఇలా చేస్తున్నారో, ఆయన లండన్లో దిగిన తర్వాత కూడా అక్కడ ఒక అభిమాని మోకాళ్ళ మీద కూర్చొని దండాలు దశకాలు పెడుతూ ఉన్నాడు. మరి లండన్లో ఉన్న ఆయనకు మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటో మనకు తెలియదు. కేవలం అభిమానమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు ఎంతో దూరం తీసుకెళ్ళాడనే దాని కొద్దీ ఆయన ఆ పని చేశాడో ఆ విషయం కూడా తీసి పక్కన పెడితే, ఇక ఇజ్రాయిల్ టెక్నాలజీ ఒకటి ఉంది, దాని ద్వారా ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చు, ప్రజలు ఇచ్చిన తీర్పుని మార్చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు అని ఉన్న పుకార్లని బేస్ చేసుకొని వచ్చాయా, లేదు అలాంటి దానికోసం నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, లండన్ వెళ్ళి లండన్లో నుంచి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాడా అనే దాని మీద ఇప్పుడు పుకార్లు నడుస్తూ ఉన్నాయి. అసలు ఇజ్రాయిల్లోనే ఇలాంటి టెక్నాలజీ ఎందుకు ఉంది, దాని మీదనే ఎందుకు ఆ టెక్నాలజీ ద్వారానే ఈవీఎంని ట్యాంపర్ చేస్తున్నారు అని అందరు పుకార్లకు బేస్ ఏమిటి అని అంటే, 1 సంవత్సరం కిందట ది గార్డియన్ అనే ఒక పత్రిక చేసిన ఒక అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా టీమ్ జార్జ్ అనే పేరుతోటి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయిల్లో తల్ హానన్ అనే ఒక వ్యక్తి, ఒక 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ఆయన ఒక అండర్ కవర్ ఆపరేషన్స్ చేసుకోవటం కోసం పెట్టిన ఒక ఆఫీసులో వాళ్ళు అండర్ కవర్గా వీళ్ళు ఆయనతోటి మాట్లాడుతూ చేసిన ఫుటేజ్ని మొత్తాన్ని కూడా బహిర్గతం చేయటం జరిగింది. ఆ తల్ హానన్ జార్జ్ అనే ఒక పేరుతోటి ఈ వ్యవహారం మొత్తం నడుపుతూ ఉన్నాడు. ఆయన క్లెయిమ్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఏమిటంటే, ఒక 33 రకాలైన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో తాను ఈ పని చేశాను అనే దాన్ని ఆయన వివరంగా చెప్పాడు. ఆయన క్లెయిమ్ చేసుకుంటుంది కదా, అదే ఈవీఎంలో నేను ట్యాంపర్ చేయగలను, వాటన్నిటినీ నేను మ్యానిపులేట్ చేయగలను, అలాగనే చాలా రకాలైన వాటిలో ఎక్స్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ విచిత్రమైన పనులన్నీ నేను చేసి విచిత్రమైన క్యాంపెయిన్ కూడా నేను చేయగలను అని ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ అండర్ కవర్ ఆపరేషన్ టీమ్ జార్జ్ అనే పేరుతోటి చేసిన అండర్ కవర్ ఆపరేషన్లో ఈవీఎం ట్యాంపరింగ్ గురించిన విషయాలు కానీ మరేవి కానీ ఆయన బహిర్గతం చేయకపోయినప్పటికీ, టెలిగ్రామ్ హ్యాకింగ్లోనూ మరి ఇతరత్ర కొన్ని సామాజిక మాధ్యమాలని హ్యాక్ చేసే విధానాన్ని కూడా ఆయన వాళ్ళకు చూపించటం జరిగింది. దీని ద్వారా ఆయన దగ్గర ఈవీఎం ట్యాంపర్ చేసే ఏదో ఒక టెక్నాలజీ ఉంది అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. కానీ ఈవీఎంని నిజంగానే ట్యాంపర్ చేయగలరా, చెయ్యలేరా అనే విషయాన్ని ఇంతవరకు ఎవరు ప్రస్ఫుటంగా చెప్పలేని అంశం. ఇప్పుడున్న దాని ప్రకారంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయటం కుదరదు అని మాత్రమే మనం అనుకుంటూ ఉన్నాం.
ఎందుకంటే ఈవీఎం అనేది ఒక కీప్యాడ్ ఫోన్ లాంటిది మాత్రమే. దానికి వేసిన సాఫ్ట్వేర్ని అందులో మాత్రమే ఉంటుంది. అది బయట ఉన్న ఏ ఇతరత్ర మాధ్యమాలతోటి అది కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. వైఫై ద్వారా కానీ, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ, లేదా బ్లూటూత్ ద్వారా కానీ అది కనెక్టింగ్ చేసే ఒక పరిజ్ఞానం అందులో ఎమర్చబడలేదు. ఎందుకంటే మిషన్ని మరి ఎన్నికలప్పుడు తీసి దాన్ని మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు ఏదైనా మ్యానిపులేషన్స్ చేస్తారా అని అంటే, మరి బయట ఉన్న టెక్నాలజీ తోటి అది ఎలా కలుస్తుంది? ఎక్కడో ఇజ్రాయెల్లో కూర్చొని ఇక్కడ ఉన్న ఈవీఎం మిషన్ని ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా పెట్టగలిగారో ఆ ఈవీఎం మిషన్ని కనిపెట్టి ఆ మిషన్లతోటి వాళ్ళు అనుసంధానం అయ్యి వాటిలో ఉన్న ప్రజా తీర్పుని మార్చటం ఏ విధంగా కుదురుతుంది అనేది చెప్పలేదు ఎవరు ఇంతవరకు. అది కాకుండా ఈవీఎం మిషన్లో ఇప్పటికే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఏ పార్టీకి వాళ్ళు అభిమానించే ఏ పార్టీకి ఓటు వేసినప్పటికీ కూడా అది వాళ్ళు ఫిక్స్ చేయబడిన పార్టీకి మాత్రమే ఓటు పడుతుందనే దాంట్లో అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటుగా పక్కన వీవీప్యాట్ స్లిప్ కూడా వస్తుంది. మనం నొక్కినప్పుడు మరి మిగతా వాళ్ళకి పడితే మరి ఆ గుర్తు రావాల్సిన ఉంటుంది కదా ఇక్కడ. అలా కూడా రాకుండా మేనేజ్ చేయొచ్చు అని చెప్పటానికి ఎన్నైనా చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఈవీఎం మిషన్ ఇదిగో ఇలా ట్యాంపర్ చేయగలుగుతున్నారని ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఆ తల్హానన్ అనే వ్యక్తి టీమ్ జార్జి అండర్ కవర్ ఆపరేషన్లో కూడా దాని టెక్నాలజీ గురించి ఏం వివరించలేదు. కానీ పుకార్లకేముంది? ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ప్రతి పార్టీ నాయకుడు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ అయిపోయాయి, అందుకే బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిందే అని కొన్నిసార్లు చెబుతూ ఉంటారు. వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం దీన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రమే వాడుకునేవాడా? మరి కేంద్రంలో ఉన్న నాయకులు వాడుకుని ఉండేవాళ్ళు కాదా? మిగతా పార్టీలు వాళ్ళు వాడుకుని ఉండేవాళ్ళు కాదా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి కంటే ఇతనిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్న ఒక పార్టీ, జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాంటివి కానీ, మరి బీజేపీ పార్టీ లాంటివి కానీ జాతీయ స్థాయిలో రాజకీయం నడుపుతున్న పార్టీలు ఇంకా చాలా ఉన్నాయి. మరి అలాంటిది బీజేపీ కర్ణాటకలో స్వయానా ఓడిపోతుందా? తెలంగాణలో దీనికంటే ముందు జరిగిన దాంట్లో ఈ టెక్నాలజీని వాడుకుని వాళ్ళు గెలవలేకపోయి ఉండేవాళ్ళ అనే దాని మీద కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇజ్రాయిల్ టెక్నాలజీ అనే ఒక పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి నేను ఇలాంటి మిస్అప్రోప్రియేషన్ చేస్తాను, నేను ఇలా ట్యాంపరింగ్ చేయగలను అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటూ ఉన్నారు. కానీ దానికి తగ్గ ఆధారాలు మాత్రం ఏమీ కనపడలేదు. జగన్ లండన్ టూర్ ఎందుకైనప్పటికీ కూడా ఇందులో ఏదో ఒక ఇలాంటి పుకార్లని బయటకు తీయటం కోసం పుట్టిన ఈ లండన్ టూర్ వ్యవహారం లాగా కనిపిస్తూ ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో, ఏం చేయటానికి వెళ్ళాడో, ఆయన వెళ్ళిన ఫ్లైట్ వెనకనే మరొక ఫ్లైట్ కూడా వెళ్ళింది, అది ఎందుకు వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇదిగో ఈ రకంగా ఈవీఎం ట్యాంపర్ చేయటానికే వెళ్ళాడు అంటే మాత్రం కొంచెం అసమంజసంగానే కనపడతా ఉంది. కానీ ఏ విషయాన్ని మీరు కానీ నేను కానీ తేల్చలేని అంశం ఇది. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు దీని మీద ఒక సరైన విధానాన్ని తీసుకుని ఇదిగో ఈ విధంగా కుదరనంటే కుదరదని ప్రజలకు మాత్రం చెప్పాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీదే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.